పూర్వం యుగారంభంలో దేవతలకు రాక్షసులకు మధ్య చాలా భీకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు దేవతలు తమ తండ్రి అయిన కశ్యపుని దగ్గరికి వెళ్ళి రాక్షసుల దురాగతాల గురించి వివరించారు. కశ్యపుడు కాశీ క్షేత్రానికి వెళ్ళి శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు జరుగుతున్న పరిస్థితి గురించి వివరించాడు కశ్యపుడు. తనకు పుత్రుడిగా జన్మించి దేవతలను రక్షించమని కోరాడు. దానికి మహాశివుడు 11 మంది పుత్రుడిగా జన్మిస్తానని వరమిచ్చాడు. తర్వాత కొద్ది కాలానికి కశ్యపుడు సురభికి శివుడు 11 మంది పుత్రులుగా జన్మించాడు. వారే కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, శాస్త్ర, అజపద, అహిర్బుద్ధ్య, శంభుడు, చండుడు, భవుడు. వీరే ఏకాదశ రుద్రులు అని కూడా అంటారు. వీరు దేవతల పక్షాన రాక్షసులతో యుద్ధం చేసి రాక్షసులను ఓడిస్తారు. తర్వాత ఈశాన్య దిశలో ఉండి భక్తులను సంరక్షిస్తూ ఉంటారు. అయితే వివిధ పురాణాలలో ఏకాదశ రుద్రుల పేర్లు భిన్నంగా ఉంటాయి. కానీ ఇక్కడ శివపురాణం ఆధారంగా వివరించడం జరిగింది.